ఏపీ మంత్రి నారాయణ కుమారుడి మరణం పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అపోలో ఆసుపత్రిలో మృతదేహాన్ని ఏపీ హోంమంత్రి చినరాజప్ప, తెదేపా నేత ఖమ్మంపాటి రామ్మోహన్, సిపిఐ నేత నారాయణలు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒకే కుమారుడు మొత్తం వ్యాపారం అంతా అతను చూసుకుంటున్నాడు. చాలా బాధాకరమైన విషయం. బాడీని పోస్ట్మార్టం అయిన తర్వాత నెల్లూరు తీసుకెళ్లి మెడికల్ కాలేజీలో పెట్టి అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. నారాయణ ఈవినింగ్ కల్లా చెన్నై వస్తారు. బాడీ కూడా ఈవినింగ్ కల్లా చెన్నై ఇక నెల్లూరు చేరుతుంది. లోకేష్ గారు ఇక్కడికి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మెసేజ్ అంత్యక్రియలు ఎప్పుడు జరిగే అవకాశం రేపు అనుకుంటాం. ఉదయాన్నే తెలిసిందండి సమాచారం. చాలా దురదృష్టకరం. ఇది మరి ఎవరూ తీర్చలేని లోటు. ఇది చాలా దురదృష్టకరం. నిశ్చిత్ కుర్రవాడు, చాలా జీవితాన్ని అనుభవించాల్సినటువంటి అవకాశం ఉన్నవాడు. ప్రమాదవశాత్తు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఈ లోటు తీర్చడం సాధ్యం కాదు. నిశ్చిత్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి నారాయణకు కూడా నా సానుభూతి తెలియజేస్తా ఉన్నాను.